ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒక సుప్రీం కోర్ట్ అనేది దేశానికి ఎంత కీలకంగా ఉంటుంది, ఎంత అత్యున్నత న్యాయస్థానం అని ఎందుకంటారు సుప్రీం కోర్ట్ని? ఎందుకంటే అంత విశేషమైన అధికారాలు ఉంటాయి. ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కూడా అక్కడ న్యాయం జరుగుతుంది అన్న ఒక హోప్ ఉంటుంది. కానీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు పైనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదంటూ నిన్న సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. నిజంగా అంటే ఈ రెండు వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా మినిమం కనీసం గౌరవం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది. అదేవిధంగా ఇటువంటి వ్యాఖ్యలు సరికాదంటూ చాలా సీరియస్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇది కీలకంగా అంటే ఓటుకు నోసు కేసు విచారణను వేరే రాష్ట్రానికి తరలించాలి అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన పిటిషన్కి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఇటువంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎట్లా ప్రభావితం చేస్తారు అన్న ఆందోళన నెలకొంటుంది. కాబట్టి ఇట్లా చేయకూడదని సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఇక మరోవైపు చూసుకుంటే చాలా అంశాలనే మనం పేదల మీదకి బుల్డోజర్ ఎక్కించింది ప్రభుత్వం. అదేవిధంగా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, అంటే కోర్టులని ఎవరైనా సరే గౌరవించాల్సిందే. ఏమంటారు, ఎక్కడైనా అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనే ఒక మాట ఎవరైనా ఎందుకు మాట్లాడతారు? న్యాయానికి ఉన్న విలువ, సుప్రీంకోర్టుకున్న గౌరవం, దాని పరిమితులు పరిధులు ఎంత మేరకు ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే, దేశంలో ఉన్న ప్రతి పౌరులకి న్యాయం జరగాల్సిందే అనేది సుప్రీంకోర్టు దగ్గర చట్టం ముందు సమానమైన ఉంటాయి. ఎప్పటికీ మాట్లాడుకునే మాటలు ఉంటాయి. అంటే ఈ నేపథ్యంలో ఒక సీఎం స్థాయి వ్యక్తి సుప్రీం నిర్ణయాన్నే అంటే ఇది సరైనది కాదు అని అంటూ సుప్రీంకే రాజకీయాలు అంటగడుతూ చేసిన వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్గా ఉందంటే ఏం జరుగుతుంది అంటే రాష్ట్రంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మిగతా అనేక సమస్యలు కూడా మనం చూసుకుంటే అన్ని విషయాలు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. హైడ్రా కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే దురదృష్టవశాత్తు మన ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది బాధాకరమైన విషయం. అంటే ఈ నేపథ్యంలో అంటే సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కూడా అట్లా స్పందించే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అనుకోవాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న విజయ్ గారికి, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజలుగా చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన హోదాలో ప్రమాణ స్వీకారం చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క తీర్పును అవహేళన చేసే విధంగా వారు మాట్లాడడం ఏదైతే ఉందో అది నిజంగా కూడా సుప్రీం తప్పుపడుతున్నారు. అత్యున్నతమైన న్యాయస్థానం. ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు. అట్లనే న్యాయస్థానాల మీద గౌరవం ఎంతటి వారైనా గౌరవించాల్సిన వ్యక్తులు మిలాఖత్ అయి చెప్పి బెయిల్ ఇచ్చిండ్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యానించిండ్రో దాని మీద నిన్న సుప్రీం ధర్మాసనం కూడా స్పందించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముట్టికాయలేసింది. అంటే ఇంత చీప్గా ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం ఈ టీ న్యూస్ వేదిక ద్వారా చర్చించుకున్నాం. అరే చీప్గా మాట్లాడుతుండే ముఖ్యమంత్రి, చీప్గా మాట్లాడుతున్నట్టు ఎవరు పట్టించుకోలే, వాళ్ళు అట్నే ఉడతారు కదా అనుకున్నారు. కానీ ఇలా స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానమే స్పందించింది దాని మీద. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడడం సరైందేనా అని. ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్రడక్షన్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఒక దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ దొంగ కేసు ఈ రాష్ట్రంలో కొనసాగితే ప్రలోభాలకు ఏదన్నా చేస్తాడేమో ఒక అనుమానం కొద్దీ మా పార్టీ నాయకుడు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని, పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని. ఆ సందర్భంగా ఆ కేసును విచారిస్తున్న సందర్భంలో సుప్రీం ధర్మాసనం దాని మీద స్పందించడం జరిగింది. దానికి ఈయన తరపున వకాల్తా పుచ్చుకున్న అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వారు సారీ చెప్పిండ్రు. అంటే అక్కడ దాకా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది సారీ చెప్పేదాకా? అంటే నీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఏది ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినా ఆయన నోటి నుంచి వచ్చేది ఏది కూడా ఒక గౌరవప్రదంగా ఉండదు.
ఒక స్థాయిలో పనిచేసిన మాలాంటి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అవకాశం లేకుండా మేము ఒక పద్ధతిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు. మనం ఒక గౌరవప్రదమైన గతంలో పదవులు చేసిన ఒక సీనియర్ నాయకత్వంగా ఉన్నాము. మనం కూడా చిల్లర వాక్యాలు చేయొద్దు. తీర్పిచ్చే క్రమంలో కూడా సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు జరిగినాయి అనేది కూడా కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక మహిళకి తనకి ఎవరికైనా బెయిల్ తీసుకునే హక్కు ఉన్నదని చెప్పిన నేపథ్యంలో ఒక మహిళగా కవితకి ఉన్న హక్కులను గతంలో ఎందుకు మీరు దాన్ని తొక్కిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ నేపథ్యంలో ఆమె ఖచ్చితంగా బెయిల్ తీసుకోవడానికి అర్హురాలే, ఎందుకంటే ఆధారాలు లేకుండా ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించింది. ఇవన్నీ విన్న తర్వాత చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా చూడాలి? దాదాపుగా ఆయన వినలేదా? సుప్రీంకోర్టు ఏమన్నది వినలేదా? తెలుసుకోలేదా? లేకపోతే అయినా కూడా ఏంటి లెక్క లేకుండా మాట్లాడిండ్రు అనుకోవాలా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసుకునే సమయం ఉందో లేదో మనకు తెలియదు, కానీ తెలుసుకున్నా కూడా ఆయనకి ఏంటంటే నిత్యం రాజకీయాల గురించే మాట్లాడాలి. ఎక్కడ ఈ రాష్ట్రంలో కవిత గారికి అది మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వచ్చినాం, అదొక రాజకీయ ప్రేరేపిత చర్యలో భాగంగా కవిత గారి మీద లిక్కర్ స్కామ్ కాదు, అది లిక్కర్ పాలసీలో కావాలని కుట్రబాన్ని బీజేపీ కాంగ్రెస్ ఇరికించడం జరిగింది. ఆ ఇరికించడంలో భాగంగా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేశారు, వాడుకున్నారు, ఇలా అధికారంలోకి వచ్చారు. సో ఆ విషయం పక్కకు పెడితే ఇవాళ మీరు అన్నట్టు ఒక మహిళకు సంబంధించి కోర్టులో ఒక మహిళకు ప్రత్యేకమైన వెసులుబాటు ఉన్నది. 45(1) సెక్షన్ ప్రకారం వారికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నదని అనేక సందర్భాల్లో ఒక 3 రీజన్స్ను సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఎందుకు బెయిల్ ఇస్తున్నాం అని చెప్పి. ఎందుకంటే ఈడీ ఛార్జ్షీటు అయిపోయింది, సిబిఐ విచారణ పూర్తి అయిపోయింది, దాదాపుగా 430 పేజీలు 10,000 దాదాపు డాక్యుమెంటరీ 450 మందిని విచారించిండ్రు. ఇంత విచారించిన తర్వాత కూడా ఒక అండర్ ట్రయల్ ఖైదీగా ఇంకా ఇన్ని రోజులు ఉండడం కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే చెప్పింది అండర్ ట్రయల్ ఖైదీ కదా, శిక్ష పడలే కదా, ఇంకా అండర్ ట్రయల్ ఖైదీని ఇన్ని కంటే ఎక్కువ ఉంచలేము. దట్టు ఆ కేసులో సేమ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ వచ్చింది. సో దాన్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. సో వారికి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా తనకు కూడా వర్తింపజేస్తారు కదా, తప్పకుండా అవే సెక్షన్లు అవే కదా, ఈడీ సిబిఐకి సంబంధించిన అంశాలే కాబట్టి. సో కాబట్టి ఇవన్నీ చెప్పి బెయిల్ ఇచ్చిన తర్వాత కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నాయకులు అంటే సిపిఐ నారాయణ గారు తన గౌరవంగా చెప్పిండు, ఒక ఆడబిడ్డకు బెయిల్ వస్తే దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కోర్టులను గౌరవించాల్సిందని చెప్పి వారు ఒక హుందాగా మాట్లాడిండ్రు. ఇంకా మిగతా నాయకులు కూడా కొంతమంది మాట్లాడారు. కానీ ఒక పక్క రేవంత్ రెడ్డి గారు, మరో పక్క సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, ఇద్దరు కూడా సుప్రీంకోర్టును తప్పుపడుతూ మాట్లాడడం ఏదైతే ఉందో ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా నిన్న రేవంత్ రెడ్డి గారిది వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో ఈ ఓటుకు నోటు దొంగగా దొరికిన కేసు వచ్చింది కాబట్టి ఆ వాక్యాలు చేసింది. బండి సంజయ్ మీద కూడా సుప్రీంకోర్టు వాక్యాలు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇట్లాంటి వారా ఈ రాష్ట్రంలో రాజకీయాలు వెళ్తున్నది, ఇట్లాంటి వారికా మనం ఓట్లేసి గెలిపించింది. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుంటా ఉన్నారు. గింత చిల్లర వ్యవహారమా? ఇప్పుడు దాంతోపాటు సుప్రీంకోర్టు వాక్యాలతో పాటు ఇలా హైడ్రా గురించి కూడా మీరు చెప్పారు. సో హైడ్రా విషయంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, అసలు దీని వెనుక ఉన్న మతలబ్ ఏంది, ఎవరి కోసం చేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నాడంటే అట్లా కనిపిస్తలేదు. డెఫినెట్లీగా హైడ్రామా వెనుక ఒక ఈడెన్ ఏజెండా దాగి ఉన్నది. ఆ ఈడెన్ ఏజెండా ఏంది అంటే ఇప్పుడు జరగబోయే హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర భవిష్యత్తులో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలకు కావచ్చు, ఢిల్లీకి కప్పం కట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ ఢిల్లీకి కప్పం కట్టాలంటే ఇట్లాంటి బడాబాబులను బెదిరిస్తే ఆమెను వారి చేతికి అందుతాయనే ఒక ఆలోచన మాత్రం ఉన్నట్టు ఇలా అనేక సర్కిల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఇది వాస్తవమే అనే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఇలా నిన్న ముఖ్యమంత్రి గారే మాట్లాడారు కదా, ఎందుకంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు బెదిరింపులకు చేసి డబ్బులు వసూలు చేయొద్దని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిండు. ఆల్రెడీ వసూలు చేస్తా ఉన్నారు మంత్రులకు సంబంధించిన నాయకులు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే కానీ ఈ క్రమంలో నష్టపోతున్న పేదల జీవితాలు మాత్రం దీని గురించి మనం వివరంగా మాట్లాడదాం. విజయ్ గారు, అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయనకి రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి హోంశాఖ ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఈ కేసులో సరైన విచారణ జరగాలి అంటూ అక్కడ పిటిషన్ వేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి వైఖరిని ఎట్లా చూడాలి?
ఇక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించి హోంశాఖ ఆయన నేతృత్వంలో ఉంది, పోలీసులు ఆయనకి రిపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు అటువంటి నేపథ్యంలో కేసు వేశారు. జగదీష్ రెడ్డి గారు కోర్టు కేసు వేసినటువంటి నేపథ్యంలో వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఆ రోజు నిన్న ఇంగ్లీష్ పత్రికలు చదివిన నేపథ్యంలో వాళ్ళకు అర్థమైంది, నిన్న మేము ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలని కల్పించుకొని వీళ్ళ అడ్వకేట్స్ ఒక దృష్టి తీసుకొస్తే వాళ్ళు చేసినటువంటి కామెంట్ అంటే ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్న వ్యక్తి ఇట్లా వ్యాఖ్యలు చేయొచ్చా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటాన్ని తప్పుపడితే ఇలాంటి వ్యక్తి ఉన్నందుకు ఈ కేసును మేము మధ్యప్రదేశ్కి ఎందుకు బదిలీ చేయొద్దని కూడా క్వశ్చన్ చేశారు. చేస్తే అప్పుడు అడ్వకేట్స్ బతిలాడారు, వద్దండి దీని విషయంలో మీరు అట్లా తీసుకోవద్దు, మేము కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. ఒక రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీసినట్లు లెక్క. తెలంగాణ ముఖ్యమంత్రికి అడ్వకేట్లు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలా? సుప్రీంకోర్టులో ఉన్నట్టు హామీ ఇచ్చారు సుప్రీంకోర్టుకు వీళ్ళు. అంతవరకు సోమవారం వరకు వాయిదా పడ్డది. సోమవారం ఈ లోపు వీళ్ళు కౌన్సిలింగ్ ఫోన్లను వీడికి వచ్చో ఈయన కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి చర్య తీసుకుంటారు. వాళ్ళు కంపల్సరీ కౌన్సిలింగ్ అంటే ముఖ్యమంత్రి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మానసిక స్థితి ఎట్లున్నది అనే అంశమే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రాక్ రికార్డ్ వచ్చిన దగ్గర నుంచి బూతులు మాట్లాడుతూ పరాకాష్ట సుప్రీంకోర్టు వరకు పోయి ఆ బూతులు మాట్లాడి అలవాటుగా మన జరిగిన చిట్చాట్లో కూడా సుప్రీంకోర్టును కూడా ఆ రకంగా కామెంట్ చేయడం, ఆ రకమైన ఓవర్గా పోయినటువంటి పరాకాష్ఠకు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యనైనా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి నుంచి అయినా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చా, మేము ఈ కేసును ఎందుకు ఈ కారణం చూపే సుప్రీంకోర్టును ఒక అగౌరవంగా ఈ కారణం చూపే మేము మధ్యప్రదేశ్కి బదిలీ చేయొచ్చు కదా అంటే బతిలాడుకున్నారు. ఈయన తరపున వాదించినటువంటి లాయరు ఈయన తరపున నిన్న వాదించిన ముక్కుల రైతుకే మరి నిన్న కవిత గారి బెయిల్ విషయంలో కూడా వాదించినటువంటి వ్యక్తి. ఇటువంటి లాయర్ల విషయంలో కావచ్చు, కోర్టుల విషయంలో కావచ్చు, ఒక సమాజంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రుల విషయంలో కావచ్చు, ఒక పేగులు మెడల్ అంటే దీనికి సంబంధించి అంటే ఒక ఆధారాలు లేని కేసుకు సంబంధించి ఇంత రాద్ధాంతం చేసి ఆ కేసులో దాంట్లో బెయిల్ వస్తే సుప్రీం తీర్పు పట్ల ఇట్లా అవహేళనగా మాట్లాడిన సందర్భంలో పూర్తిగా ఆధారాలు ఉన్న కేసు ఓటుకు నోటు కేసు అనేది అంటే ఏం జరుగుతుంది అని ఒక భయం నెలకొందా అని ఆలోచించి సహజంగా ఉంటుంది. భయం ఒకటి నెలకొన్నది. ఓటుకు నోటు మధ్యప్రదేశ్కి పోతే ఇక్కడ ఏంటంటే పోలీసు మొత్తం దీని ప్రాసిక్యూటర్ కూడా వాళ్ళు ఏమన్నారు, స్పెషల్ ప్రాసిక్యూటర్ని పెడతాము, ఒకవేళ అది కూడా అడిగారు. స్పెషల్ ప్రాసిక్యూటర్ సీఎంకు రిపోర్ట్ చేయరు కదా, ఆఫీసర్స్ ఏసీబీ అండ్ పోలీసులు ఏంటంటే రిపోర్ట్ చేస్తారు, ప్రాసిక్యూటర్ని పెట్టాలని కూడా అంటే దాని విషయం ఆలోచిస్తామనే విషయం ఉంది. దీన్ని సోమవారం స్పెషల్ ప్రాసిక్యూటర్ని పెడతారా, కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేస్తారా అనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. అయితే ఈ ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇందులో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా గురువు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, రేపు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏ రకంగా మేనేజ్ చేస్తుంది అనే విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తప్పించుకునే ఈ కేసు నుంచి అవకాశం కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ లింక్ అయి ఉన్నటువంటి కేసు. అందుకే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా రాజీ పడుతుంది. మనకు రావాల్సిన 2,500 కోట్ల రూపాయలు ఆంధ్రాకు బదిలీ చేసిండు నిన్న ఈ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇది ఈ రకమైనటువంటి తెలంగాణకు దెబ్బ కొట్టే విధంగా, ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా పరిపాలన జరుగుతుందనే అనుమానాలు కూడా వస్తుంది. ఈ ఓటుకు నోటు కేసు చేయటే ఎట్లాగో ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఓటుకు నోటు కేసు నుంచి బయటపడాలి అనే ప్రధానమైనటువంటి టార్గెట్గానే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇట్లాంటి వేరే వాళ్ళ కేసు బెయిల్ సహజ సిద్ధంగా వచ్చిన బెయిల్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అవతల వాళ్ళ మీద ఇష్యూని డైవర్ట్ చేసే అంటే ఈ సందర్భంగా అంటే ఓటుకు నోటు కేసు రేపటి నాడు ఏం చేస్తుందన్న భయం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్నట్టు ఉంది. మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. మెయిన్ గా అంటే వాసుదేవరెడ్డి గారు, ముఖ్యమంత్రికి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆయన వ్యక్తిగతంగా ఇబ్బంది ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, కానీ అంటే
ఆ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అంటే మీడియా ఎట్లా వ్యవహరిస్తుంది తెలంగాణలో అన్న దానికి సంబంధించి మనకి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటే చాలా రోజుల నుంచి వార్తలని ఎట్లా మభ్యపెట్టి ఇటు వాడ తిప్పి ఎట్లా చేస్తుందో చూసుకుంటూ వచ్చినాం. ఇవాళ కూడా చాలా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే బేసిక్గా ఒక ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో అది చాలా ప్రధాన అంటే ఏ వార్తకి ప్రయారిటీ ఉండాలి, ఏ వార్త బ్యానర్ ఐటమ్గా ఉండాలి అనే దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అంటూ ఉన్నాయి. అంటే బ్యానర్ ఐటమ్ అని ఎందుకంటారు పేపర్లో, అది అత్యంత ప్రాధాన్యమైంది కాబట్టి అంటారంటే ఇక మనం ఈరోజు ఏ పేపర్లు చూసుకున్నా అన్నిట్లలో చూస్తే మనం ఇక్కడ ఈనాడు చూసుకున్నా కూడా అన్నిటికి సంబంధించి హైడ్రాకు సంబంధించిందే ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ సాక్షులు ఇక్కడ చూసుకున్నా కూడా ప్రధానంగా బ్యానర్లో హైడ్రాకు సంబంధించిందే కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి చూసుకుంటే కూడా ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా హైడ్రాకు సంబంధించిందే వార్తనే మెయిన్గా బ్యానర్లో కనిపిస్తుంది. ఇక ఒక స్టెప్ దాటి ఈ వెలుగు దినపత్రిక అయితే పోయి సీఎం అన్నకు నోటీసులు అంటే ఇది ప్రధానంగా పెట్టుకుంది. అసలు మనకి ఇక్కడ ఏడ కనిపించని కూడా కనిపిస్తలేదు. ఈ సుప్రీం సీరియస్ అయిన విషయం అనేది ఏడ ముందర కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇట్లా ప్రజలని మభ్యపెట్టి అంటే ఏది ఇంపార్టెంట్ అనుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనుకోకూడదు. ఒక మేనేజ్మెంట్ నిజంగా మనం అటెన్షన్ డైవర్షన్ అనుకున్నాం. మరి బుల్డోజర్లతోని రాత్రి నిద్రపోతున్న 75 మంది ఇండ్లు కూల్ చేస్తే అది ఎందుకు ఎవరికి కనిపించలేదా? అది ఎందుకు ప్రధాన దీంతో పాటు సుప్రీం వ్యాఖ్యలతో పాటు అది కూడా ఎందుకు ప్రధాన వార్త కావద్దు, ఎందుకు ఫ్రంట్ పేజీలో ఆ వార్త కనిపించట్లేదు అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు పత్రికలు చూపించారు కదా, నిజంగా ఈ పత్రికలన్నీ కూడా సరే అప్పుడు వెలుగు పత్రిక లేదు కావచ్చు కానీ మిగతా పత్రికలు అన్నీ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఏ పత్రిక కూడా తెలంగాణ ఉద్యమం గురించి రాయలేదు పెద్దగా. అందుకనే ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పిండు, రామబాణం లాంటి పత్రికను, రామబాణం లాంటి ఛానల్ను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం తీసుకొస్తా అని చెప్పి ఆనాడు ఉద్యమ నేతగా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో సభా వేదికల మీద చెప్పాడు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ ప్రజల పక్షాన ఈ పత్రికా యాజమాన్యాలను, పత్రికా రిపోర్టర్లు రాసిన యాజమాన్యాలు ప్రచురించకపోవడం ఏదైతే ఉన్నదో ఇలా ఎందుకు మీకు కనిపించలేదు బ్యానర్ ఐటమ్? ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించి ఒక దేశ అత్యున్నతమైన న్యాయస్థానం తప్పు పడితే దాన్ని మీరు చిన్నగా ఇస్తారా? ఇంకా మీరు చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలో అపాస్టర్ పెట్టేసిండు. నిజంగా అది ఎంత అసలు ఇట్లాంటి పత్రికలు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఎందుకు ఉండాలి? ఎందుకు తెలంగాణ మీద పత్రికల పేర్లు మార్చరు మీరు? ఎందుకు తెలంగాణ అస్తిత్వం ఇప్పటికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాడి చేస్తూ ఉన్నారు. అస్తిత్వాన్ని మొత్తం మంటగలిపే కార్యక్రమాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ 10 సంవత్సరాల వరకు కూడా సరే సెక్షన్ 8 అమల్లో ఉన్నది, సెక్షన్ 5 అమల్లో ఉన్నది, సరే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నది, ఇకనైనా మారుతారని అనుకుంటే ఇవాళ ఇలాంటి పత్రికలు ఇంకా ఆంధ్ర పేరు మీద ఎందుకు కొనసాగాలని ఇలా తెలంగాణ వాదులుగా అందరూ ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇలా ఇట్లాంటి వాక్యాలు వచ్చినప్పుడు డెఫినెట్గా చర్చ జరగాల్సింది దీని మీదనే. కానీ చర్చను డైవర్ట్ చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం నిత్యం ఈ 9 నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రధాన ఐటమ్ ఏంది? ఇలా కాంగ్రెస్కు వత్తాసు పలికే పత్రికలు, కాంగ్రెస్ వత్తాసు పలికే ఛానల్ ఏవైతే ఉన్నాయో వారి అన్నకు నోటీస్ ఇచ్చిన వారిని ప్రధాన శీర్షిక రాస్తారు. అదేవిధంగా హైడ్రా చేస్తున్న విషయాలను ప్రధాన శీర్షిక రాస్తారు. డెఫినెట్లీగా హైడ్రాను మేము కూడా కొనియాడుతూ ఉన్నాం. ఏ విషయంలో మీరు నిష్పక్షపాతంగా చేయండి, బడాబాబులను కొట్టండి, అదేవిధంగా ఆదర్శంగా ఉన్నామని చెప్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి మంత్రుల నుంచెల్లే ప్రారంభించండి, డెఫినెట్గా హర్షిస్తాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కావచ్చు, ఇంకా ఎవరికి సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న మీరు తప్పకుండా తొలగించాల్సిందే. దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, దానికి ఎక్కడ వ్యతిరేకం కూడా కాదు. కానీ అది ఒకటే సమస్య ఈ రాష్ట్రంలో, ఇక మిగతా సమస్యలే లేనట్టు మిగతా వాటి గురించి చర్చించకుండా, మిగతా వాటి గురించి అసలు ఐటమే రాయకుండా ఈ పత్రికలు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిందే చేసే విధంగా చేస్తూ ఉన్నారో ఇది సరైంది కాదని తెలంగాణ ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈ యొక్క పత్రికల యజమానులను ప్రశ్నిస్తూ ఉన్నాము. దయచేసి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇవాళ నిన్న కూడా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, ఇలా హైడ్రా పేరు మీద మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఫోర్త్ సిటీ అంటా ఉన్నారు కదా, ఆ ఫోర్త్ సిటీ ముసుగులో కూడా మీ కుటుంబాలు మీ బినామీల పేర్లతో రైతుల దగ్గర బెదిరించి ల్యాండ్స్ రాసుకుంటా ఉన్నారు. ఇక ఫోర్త్ సిటీ పేరు మీద మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం
అక్కడ ఉన్న భూములను సేకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాని పక్క పొంటే ఉన్న రైతుల భూములను ఇలా వారి తమ్ముళ్ళ డ్రైవర్ల పేరు మీద వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఇలా మీ భూములు అక్కడ ఉన్నాయని చెప్పి దాన్ని ఫోర్త్ సిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఎండగడుతుంది. భవిష్యత్తులో వీటన్నిటి విషయాల మీద కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. అంటే విజయ్ గారు ఒక సందేహం అనేది వస్తుంది. అంటే ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో అవి ఏవి ఎక్కడ అమలు చేయకుండా, అంటే ప్రజలకు బేసిక్ గా కావాల్సింది ఆ హామీలు అమలు. రైతులకు కావాల్సింది, రైతులకి హామీలు ఇచ్చిండ్రు, నిరుద్యోగులకు హామీలు ఇచ్చిండ్రు, చాలా మందికి హామీలు ఇచ్చిండ్రు. మినిమం అవి ఇంప్లిమెంట్ చేస్తే, చెప్పింది చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసినా, లేకపోతే గతంలో ఉన్న వరకు చేసినా చాలా అనుకునే పరిస్థితి వచ్చింది. అంటే అవన్నీ చేస్తే ఎంతో కొంత బాగుండేది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి సడన్గా ఈ హైడ్రాని తీసుకొచ్చి మేము వీటిని చెరువుల్ని కాపాడుతామంటే కాపాడండి మంచిదే, కానీ దీని మాటున దీన్ని ముందర చూపించి దీని వెనక ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేదే ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. అంటే ఈ నేపథ్యంలో మరి పేదలు 75 మంది అంటే నిజంగా పనిచేసి ఇంటికి పోయి పడుకుంటే, నిద్రపోతే కుటుంబంతో సహా వచ్చి బుల్డోజర్లు వచ్చి రాత్రి గోడలు పలగొడితే ఏంటి పరిస్థితి, వాళ్ళ జీవితం ఏంటి? అక్కడ చాలామంది వాళ్ళంతా కూడా దివ్యాంగులు ఉండే చాలామంది కుటుంబాలు, దివ్యాంగ కుటుంబాలు ఉన్నాయి, నిజంగా పని చేసుకొని వచ్చి ఉండే కుటుంబాలన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, వీళ్ళందరూ ఏం చేయాలి, వీళ్ళ పరిస్థితి ఏంది? కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళందరూ పోయి అక్కడ నిరసన వ్యక్తం చేసిండ్రు, కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి నిజంగా ఎటువంటి హామీ కానీ రిలీఫ్ కానీ ఇంకేమీ రాని పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీటన్నింటినీ ఎట్లా చూడాలి? ఇంత దారుణంగా, ఇంత దయనీయంగా, ఇంత భయపడుతూ, అంటే జీవితానికి ఒక రక్షణ లేదా తెలంగాణలో అని అనుకోవాలా? పేరు ఇది మహబూబ్నగర్లో జరిగినటువంటి సంఘటన. ఈ మహబూబ్నగర్లో ఉన్నటువంటి వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పేదలే. మొన్న ఎలక్షన్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా వాళ్ళ ఫ్యామిలీలు చెప్పుకుంటున్నారు, మార్పు అంటే ఇదేనా, మా మార్పు వేసుకున్నటువంటి గుడిసెలను తీసేయటమేనా? ఇది గతంలో కాంగ్రెస్గా ఉంది. అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి ఆ స్థలంలో కలెక్టరేట్కి దగ్గర ఉన్నటువంటి రాత్రికి రాత్రి దవాఖానలో పోతే పోయి కూల్చేస్తే, దవాఖాన చికిత్స పొందుతున్నటువంటి కుటుంబం ఇల్లు కూడా వచ్చి కూల్చేసినటువంటి పరిస్థితి. ఇదేంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడము, ఒక అరాచకమైనటువంటి పాలన, పేదలకు వ్యతిరేకమైనటువంటి, పేదలను ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఆడ ఇల్లు చిన్న గుడిసేసుకుంటే ఏ ప్రభుత్వం పెద్దవాళ్ళని హింసించేటువంటి చర్యలు చేపట్టదు. హింసించి ఇటువైపు కొంతమందిని వేరే వాళ్ళని వదిలేసే విధంగా ఒక పేదల అణిచివేత కార్యక్రమము, గుడిసెలను తీసేసేటువంటి కార్యక్రమమే తీసుకున్నట్టు కనిపిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మన తెలంగాణ అస్తిత్వం రకంగా ప్రజలకు ఇన్నాళ్ళు ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు వచ్చినటువంటి అస్తిత్వాన్ని మళ్ళా వెనక్కి తీసుకెళ్లే విధంగా మాత్రం ఇవి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పేదలను రక్షించే బదులు పేదలను భక్షించేటువంటిది. హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి డ్రామా ఏంది ఇక్కడ హైదరాబాద్లో, మహబూబ్నగర్లో నిన్న జరిగింది. రెవెన్యూ అధికారులు పోయి ఎలాంటి నోటీసులు లేకుండా తీసేసినటువంటి వ్యవహారం. అది దాని వెనకాల ఏముంది, ఎవరు ఆ భూముల మీద కన్నుబడ్డదనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటిది ఏంది, ఇదొక పెద్ద వ్యవస్థ. హైదరాబాద్ కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులను, ఆర్థిక వ్యవస్థను మొత్తము అదానీ చేతిలో పెట్టడానికి ఇక్కడ క్లియర్గా వచ్చి అదాని వచ్చినప్పుడు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఎవరు కానీ ఎదిరించి ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే ఈ అంశం హైడ్రా పెట్టి వాళ్ళు చేసినటువంటి ఏదైనా డీవియేషన్స్ ఉంటే మీ ఆస్తుల మీదకి వస్తామా అని ఒక రకంగా హెచ్చరికల లాంటి కార్యక్రమం ముందు క్లియర్ చేసి పెడుతున్నారు. అదాని రావడానికి ముందు పెద్ద బాస్ వస్తుంటే కేంద్ర మొత్తం అంతా క్లియర్ చేసినట్టు ఎందుకు ఈయన చెప్పిండు. ఓల్డ్ సిటీలో కరెంటుని మొత్తము అదానికి అప్పగిస్తున్నానని చెప్పిండు. ఓల్డ్ సిటీలో రేపు వచ్చినప్పుడు ఏంది, ఓవైసీ వాళ్ళు గట్టిగా వ్యతిరేకించొద్దు, వ్యతిరేకిస్తే మీ ఈ జోన్లో ఉన్న ఈ బిల్డింగ్లు కూలగొడతాం, అందుకని మీరు అదాని వచ్చినప్పుడు ఈ సహకరించండి ఇంటర్నల్గా చేసుకోవడం, దానికి వాళ్ళు ఏమంటారో చూడాల్సినటువంటి అవసరం. అందుకే కొద్ది రోజులు ఓవైసీ ఒక్కనికి ఎగ్జామ్షన్ ఇస్తారట. నిన్న చెప్పినటువంటి ఇది ఒక ముఖ్యమంత్రి అట్లా చెప్పొచ్చు అసలు? ఒక ఓవైసీకి ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇచ్చి ఆడ నడుపుతున్నాం అనేది అంటే ఏం జరుగుతుంది? రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వం మీద ఒక ఈయన అదానికి కట్టబెట్టడానికి ఇద్దరు బడేబాయి చోటేబాయి కలిసి చేస్తున్నటువంటి కుట్ర కింద మనం చూసుకోవాలన్నా, ఎవరు అదాని వచ్చేలోపు అందరు గప్ చెప్పుకుంటారు. ఎవరు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ అదాని చేస్తున్నటువంటి బిజినెస్ల మీద ఇక్కడ క్వశ్చన్ చేయదు. ఇక్కడ సహజ వనరులను దోసుకోబోతున్నా కామ్గా ఉండండి, లేకపోతే
మీ సంగతి ఈ రకంగా భర్తం అనే విషయాన్ని హెచ్చరికలాగా చేసేటువంటి వ్యూహం ఏమైనా హైడ్రాలో ఉన్నదా, లేకపోతే ఎందుకు లేదా వేరే రకమైనటువంటి నిన్న ఎన్కన్వెన్షన్ తీసేసినా అని అంటున్నారు. దానికి ఇప్పుడు జరుగుతున్న చర్చలు బయట ఏమొస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ వర్గాల నుంచి కానీ ఇదంతా తెలుస్తున్నటువంటి వార్తలు మళ్ళీ భవిష్యత్తులో బయటపడే అవకాశం కూడా ఉంది. అక్కడ ఏదో మొత్తం అయిపోయింది, హైరైజ్కు అవకాశం నాగార్జునకి ఇచ్చేసిండ్రు. అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి చిన్న ఉంటే కూడా మొత్తం సెటిల్మెంట్ అయిందనే విషయాన్ని ఇప్పుడు తెలుస్తున్నటువంటి అంశం. అది త్వరలో బయటపడే అవకాశం ఉంది. ఈ రకంగా ఒక హైడ్రా పేరుతో తీసుకొచ్చి మీకు కావలసినటువంటి సంబంధించినటువంటి ఏమైనా సెటిల్మెంట్ లాంటివి చేసుకుంటారు అనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నటువంటి అంశం. ఒకవైపు వ్యక్తిగత ప్రయోజనాలు పొందడము ఒక ఎత్తు, మరొక వైపు అంటే వీటన్నిటి వెనుక కూడా నిగూఢంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణని లేకుండా చేసే కుట్ర ఉన్నదాన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మనం మరింత వివరంగా మాట్లాడదాం. వాసుదేవరెడ్డి గారు, అంటే ఇంతకుముందు మీరు అన్నారంటే ఈ చెరువుల పేరుతో చెప్పుకొని అంటే చుట్టుపక్కల ఉన్న భూములకు సంబంధించి కూడా ఎంత వ్యవహారం నడుస్తుంది అని. డెఫినెట్లీ మేము ఆధారాలతో సహా నిన్న కూడా మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఫోర్త్ సిటీ పేరుతో భూదందా జరుగుతూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా నేను ఎందుకునంటే ఇది ఆధారాలతో సహా ఇలా భూములు కొల్లగొట్టే కార్యక్రమంలో ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చిండు. మీరు ఎట్లా రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే ఒక ప్రధాన ఛానల్లో ఇంటర్వ్యూ జరిగినప్పుడు అదే ఉండదని, ముఖ్యమంత్రి అయితే ఉండదు, నా కింద అంత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళే కదా చేసేది అని చెప్పిండు. అంటే ఒక ఇల్లు కడితే ఒక మేస్త్రి ఎట్లుంటాడో కింద కూలీలతో చేయిస్తాడు కదా అన్నట్టు అర్థం వచ్చేలా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఇలా ఈ రాష్ట్రాన్ని ఒక గుంపు మేస్త్రి పరిపాలిస్తూ ఉన్నాడు. ఒక గుంపుకు మేస్త్రి లెక్క. అంటే ఈయనకు అనుభవం లేదు, అనుభవం లేకుండా కనీసం తెలుసుకోనన్న పరిపాలిస్తారంటే అది లేదు. అనుభవం లేదు కాబట్టి ఇలాగ ఇట్లాంటి వాక్యాలు చేస్తే ఇట్లాంటి మొట్టకాయలు సుప్రీంకోర్టు నుంచి రావడం తెలంగాణ ప్రజలు దురదృష్టం. సో ఇలా ఫోర్త్ సిటీ పేరుతో నయా సిటీ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏదైతే చెప్తా ఉన్నారో దాని పేరుతో భూములు మొత్తం కొల్లగొడతా ఉన్న సందర్భము. ఇలా కందుకూరులో సర్వే నెంబర్ 9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొడతా ఉన్నారు. అదేవిధంగా తుక్కుగూడులో సర్వే నెంబర్ 892/1లో 25 ఎకరాలు పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్న సందర్భాన్ని కూడా మేము ఆధారాలతో సహా భవిష్యత్తులో ఇంకా చెప్పబోతా ఉన్నాం. అంటే ఏ భూములు కొల్లగొడతా ఉన్నారని చెప్పి. అంటే ఇవాళ ఏమైతా ఉన్నదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం ఎలా ఉన్నది అంటే అసలు విషయాలను మర్చిపోయి పరిపాలనను పక్కకు పెట్టేసి ఈ రాష్ట్రంలో ఒక పక్క డెంగ్యూ జ్వరాలు వస్తూ ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి, దవాఖానాలలో మెడిసిన్స్ లేవు, దవాఖానాలలో పట్టింపు లేదు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఆనాడు బీఆర్ఎస్లో కేసీఆర్ నాయకత్వంలో గురుకుల పాఠశాలలో ఒక వెలుగు వెలిగి అనేక మంది విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు బ్రహ్మాండమైన విద్యను అందించిన ఆనాటి ప్రభుత్వంలో ఈనాడు మొత్తం వెలవెలవయ్యే పరిస్థితిని తీసుకొచ్చినాయి. దాని మీద రివ్యూ లేదు ఒకసారి కూడా. అసలు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు, అసలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రే లేడు. ఇప్పటి వరకు దాదాపుగా 9 నెలలు పూర్తవుతా ఉన్నది. సో ఇలా సందర్భం లేని ఇవాళ ఏంది అంటే ఇలా ఒక పక్క రైతు రుణమాఫీ హామీ అవుతుందని చెప్తా ఉన్నాడు. ఎక్కడా కూడా రైతు రుణమాఫీ హామీ కాకుండా రైతులంతా కూడా రోడ్లెక్కి గగ్గోలు పెడతా ఉన్నారు. ఇలా రైతు వారు చెప్పిన మాటలు ఎక్కడ కూడా అమలు అయితే లేవు. సో ఇవన్నిటి కూడా చర్చ రాకుండా ఏం చేస్తా ఉన్నాడంటే ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, ఎక్కడ చెప్పలేదు, ఒక హైడ్రాని కొత్తగా తీసుకొచ్చిండు. దీనివల్ల ఏంది ఈ చర్చ మొత్తం డైవర్ట్ చేసిండు ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా తీసుకొచ్చి. ఇది సామాన్యుల కోరికేది అయితే కాదండి. డెఫినెట్లీగా ఇలా 20 సంవత్సరాల క్రితమే భవనాలు నిర్మాణం అంటే ఈ క్రమంలో సామాన్యులు ఎంత నష్టపోయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు, లెక్క లేదు, వాళ్ళ గోడు అవసరం లేదు ప్రభుత్వానికి. అంటే ఈ నేను మహబూబ్ నగర్ లో జరిగిన ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, గుడ్ మార్నింగ్. అంటే హైడ్రా పేరుతో కావచ్చు ఇంక ఎట్లయినా సరే పేద ప్రజలకి తెలంగాణలో అన్యాయం జరుగుతుందంటే నిజంగా రాత్రికి రాత్రి ఇంట్లో మనుషులు నిద్రపోతుండగా మీదికెళ్ళి వచ్చి గోడల్ని కూల్ చేసేయడం, ఇండ్లని కూల్ చేసేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. అసలు ఏం జరుగుతుంది అక్కడ? గుడ్ మార్నింగ్ అమ్మా. ఇది చాలా అసలు బాధాకరమైన విషయం అమ్మా ఇది. ఎందుకంటే వికలాంగులు కాలు పోయిన చేసినట్టే కాలు పోయిన చేసుకుంటారు. వికలాంగుల భార్య భర్తలు వికలాంగులు 80% మొత్తం అందులమ్మా కళ్ళు కనపడవు. భార్య భర్తలకు కళ్ళు కనపడవు, పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా కళ్ళు కనపడతాయి, వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళే ఉన్నారు మొత్తం టోటల్గా. అసలు
వాళ్ళు కట్టుకున్న ఇండ్లు ఎట్లా కట్టుకున్నాం అంటే అసలు వాళ్ళు బట్టలు సరిగా లేవు. ఇంట్లో సామాన్లు అరకొర సామాన్లు 15-20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళు. ఆ కట్టుకున్నటువంటి చిన్నది కూడా మీరు పెన్షన్ పెంచిన తర్వాత 4,000 అయిన తర్వాత మా ఇంట్లో 3 పెన్షన్ వస్తుంది, 3 గుడ్డు వాళ్ళమే. ఆ 3 అందులో మా ఒక్క పెన్షన్ తిని మిగతా 2 పెన్షన్లతో మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్తారు వాళ్ళు. అక్కడంతా టోటల్ అతి పేద వాళ్ళు. వాళ్ళ మీద అర్ధరాత్రి 12 గంటలకు 2 గంటలకు బుల్డోజర్లు 200-300 మంది పోలీసులు, వాళ్ళు అసలు మనుషులే కనపడరు వాళ్ళకు. అలాంటి వాళ్ళ మీద ఇంత పెద్ద ప్రతాపం చూపించి ఏదో పెద్ద జయించినామని చెప్పుకోవడం, వాళ్ళ మీద రోడ్ల పడేయడం, అసలు ఎవరైనా సమాజం ఏం ఆలోచన చేస్తుందో మరి అర్థమవుతుంది. ఆ విజయం చూసిన తర్వాత అయినా కూడా ప్రభుత్వం కూడా మరి ఏం దాని ఇంతవరకేం స్పందించలేదు. ఒకవేళ పట్టాలు లేవు అనుకుందాం, మనం గవర్నమెంట్ పేద వాళ్ళకే ఇల్లు కట్టించేది, వాళ్ళు పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 పెన్షన్తో బతికేవాళ్ళు. మరి ఒకవేళ 20 ఏళ్ళ నుంచి ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. ఒకవేళ పట్టాలు సరిగా లేవనుకోండి, సక్రమం చేసి ఇవ్వండి. అదే పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. పట్టాలను చూసే మేము వాటర్ లైన్ వేసినాము, ఇంటింటికి నల్ల ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, మీటర్లు ఇచ్చినాము, ట్యాక్స్ కట్టుకుంటున్నారు. అసలు అదేమన్నా బంజారా హిల్సా, జూబ్లీ హిల్సా, లేకపోతే అది ఏది మహబూబ్ నగర్ లో లోపలికి ఉంటుంది. అది ఆ పక్కన మేము డబుల్ బెడ్రూమ్ కట్టిన తర్వాత ఈ ఆదర్శ్ నగర్ కొంత వాల్యూ వచ్చింది. నీళ్లు లేక వాళ్ళు కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ పోతుంది. పైప్ లైన్ వేసి ఇచ్చినాం అక్కడనే, వాటర్ ట్యాంకులు కట్టినాం అక్కడనే. అసలు అర్ధరాత్రి వాళ్ళు ఏం సాధించాలని వీళ్ళ మీద అసలు ఏం పగ ఏం ప్రతీకారం అర్థమే కాలేదు. ఎవరు మహబూబ్ నగర్ జనానికి కూడా అర్థం కాలే. వాళ్ళ మీద ఏం జులుం, ఏమో కోట్లాస్తి కాదు, 100 కోట్లాస్తి కాదు. అది ఎవడో ఒక 50,000 కొనుక్కోమంటే కూడా వాడు కొనుక్కునే పరిస్థితి ఉండదు, వాల్యూ ఉండదు. వాళ్ళ మీద నోటీసులు కూడా ఇవ్వకుండా చట్టం ఏం చెప్తుంది, ఒకవేళ ఏదైనా ఉంటే కంపల్సరీ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి పంచాయతీ తీసుకోవాలి. ఒకవేళ మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పట్టాలు సమర్పిస్తారు, ఈ పట్టాలు కరెక్ట్ కావనుకోండి, అసలు ఎవరిచ్చినో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వీళ్ళకు పట్టాలు ఇచ్చేయండి, రెగ్యులైజ్ చేయండి. వీళ్ళకు అసలైన పట్టాలను కూడా మీరు చూడకుండా పట్టాలు మేము ఇయ్యలేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిండొచ్చు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే ఇది కరెక్టా కాదా తప్పని మీరే ఎట్లా నిర్ణయించుకుంటారు? తప్పైనా కూడా అసలు మనం కట్టేది పేదలు. ఇప్పుడు మేము 4-5 వేల ఇల్లు కట్టాం బాబునార్లో. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు అండి. మీరు ఎట్లా అనుకుంటే మీ ఇందిరమ్మ గారి పేరు పెట్టారు, ఇందిరమ్మ కాలనీ పెట్టారు, ఇల్లు కట్టియండి, వాళ్ళకి సహాయం చేయండి ఉన్న వాళ్ళకు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అసలు వర్షాలు పడుతుంది, చిన్నపిల్లలు ఎక్కడ వండుకొని ఏడుస్తున్నారు. ఇంకా ఆడ చెప్తున్నారమ్మ ఒకటి, 2 వికలాంగులకు ఒక అమ్మాయి బయటకు పంపిస్తే ఆ పిల్ల ఏడ్చుకుంటా, నేను ఒక బొమ్మ మా టీచర్ బొమ్మకి ఏమంటే గీసి పెట్టిన గోడ కతికిచ్చిన, నా బొమ్మ కావాలి అని చెప్పి ఇంట్లో కురుకుతుందంట. కురికి ఆ బొమ్మ తీసుకొని వచ్చిందంట, గోడ కతికిచ్చిన బొమ్మ, చిన్న ఇల్లు పూరుగుడిసి లాంటి ఆ బొమ్మ తీసుకొని వచ్చి ఇంకో బొమ్మ పోయిందని ఏడుస్తుంది కొడగొడితే. ఆ బొమ్మ పోయింది. శ్రీనివాస్ గౌడ్ గారు అంటే రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లా రాత్రికి రాత్రి కూల్ చేస్తే అన్న ఆలోచన లేదు, అంటే కనీసం మానవత్వం లేదు వాళ్ళ పట్ల, అంటే ప్రభుత్వానికి ఉండాల్సిన కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అని భావించాలా? బాధ్యత ఎట్లమ్మా? ఇప్పుడు ఆ చిన్నపిల్ల ఏడుస్తుంటే అసలు ఆమెను చూసి బాధపడాలా? కళ్ళు కనబడతలేవు ఆమె. నేను కళ్ళు కనబడతలేదు సార్ బయటకు వస్తున్నా అంటే కూడా ఇడకుండా బుల్జోలు పెడుతున్నాం, తొందరరా అని చెప్పి గుంజి పడేసారంట. మాకు ఇంత అన్నం సార్ వండుకున్న పొద్దుగాల తిండికి వస్తుంది సార్, కూరలు తీసుకుంటాం సార్ అంటే కూడా కొట్టించారంట. గ్యాస్ సిలిండర్ స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే కూడా కొట్టేసి పడేసిందంట. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది, కక్షపూరితంగా పేద ప్రజల జులుం చేస్తూ ఉంది. ఇది ఎవరు కూడా ప్రజలు కూడా ఎవరు కూడా దాన్ని ఎవరు కూడా ఇది చేయరు. ఇది ఒక మహబూబ్నగర్ సంఘటన జరిగింది, మహబూబ్నగర్కో పాలమూరుకో వదిలిపెట్టింది కాదు. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి, వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టియాలి, వాళ్ళకి అక్కడనే అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. బాధ్యులు ఎవరైతే బాధ్యత రహితంగా వ్యవహరించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కోర్టులు కూడా దయచేసి న్యాయస్థానాలు కూడా ఇవి సుమోటగా తీసుకొని ఎట్లా నోటీసులు లేకుండా చట్టంలో ఎక్కడ ఉంది, నోటీసు లేకుండా కూలగొట్టాలి చట్టంలో ఎక్కడ ఉంది, అది వికలాంగుల పైన, దివ్యాంగుల పైన, అందుల పైన ఇదా కనికరం అని వాళ్ళు కూడా సుమోటగా కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలి. భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము వాళ్ళకు 500 పెన్షన్ ఇస్తే మేము 4,000 పెన్షన్ ఇచ్చినా మీకు పెన్షన్తో బతుకుతామని చెప్తున్నాం. మేము 500 పెన్షన్ 4,000 చేసి, 200 పెన్షన్ 2,000 చేసి, రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి, వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసి, ఫ్రీగా నీళ్లు నల్ల ఇచ్చి, ఫ్రీగా అన్ని రకాలుగా కరెంట్ ఇచ్చి మేము ఏర్పాటు చేస్తే వీళ్ళు ఏమీ ఇవ్వకుండా వచ్చి కొలగొట్టడం అనేది
వాళ్ళకు మాకు ఏం వ్యత్యాసం ఉందో ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా రైతులు ఇలా గమనిస్తున్నారు. మేము ఫ్రీ కరెంట్ ఇచ్చి పెట్టుబడి ఇచ్చి వాళ్ళు పంట పండించిన కొనుగోలు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినాం. ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి? ఇలా వీళ్ళు కూడా వికలాంగులు కానీ పేద వర్గాలు కానీ అందరూ ఆలోచన చేయాలి. ఏదో వ్యక్తిగతంగా ఏదో గ్యాస్ పెట్టుకొని ఎవరెవరో మాట్లాడితే తప్పది. ఒక అంశం వచ్చినప్పుడు అందరూ దాన్ని ఖండిస్తేనే సమాజంలో ఒక విలువ ఉంటుంది. గ్యారెంటీగా అది చేయాలి. ప్రభుత్వం చేయకపోతే మళ్ళీ మేము వస్తాం అధికారంలోకి 100% అక్కడనే ఆ పక్కల కృష్ణపల్లి ఏదైతే డబ్బులు పేరు కట్టినామో ఈ ప్లేస్ లో మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టించి గ్యారెంటీ ఇస్తాం, వాళ్ళు ఆదుకుంటాం. ఈ 4 సంవత్సరాలు మరి సంవత్సరం తిరగకముందే ప్రతి అంశంలో గోస ఉంది. అక్కడ అణచివేతాలు ఉన్నాయి, కేసులు, రకరకాల వేధింపులు అనేటివి ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. ఇవి బంద్ కావాలి. వాళ్ళ పక్షాన్ని మేము నిలబడతాం. ఇవన్నీ అయ్యేంత వరకు ఈ ప్రభుత్వంతో పోరాడతాం. న్యాయంగా వీళ్ళకి కావాల్సిన అన్ని కూడా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు. అంటే నిజంగా అంటే గోడలు కూలగొడుతున్న సందర్భంలో మా కళ్ళు కనిపించవు, ఆగండి అని చెప్తున్నా వినట్లేదు అని అంటే అది ఎంత బాధాకరంగా ఉందో వినడానికే చాలా బాధ అనిపిస్తుంది. అంటే నిజంగా రాత్రి నిద్రపోయినప్పుడు గోడలు కూలగొడితే ఏందో అనుకున్నాం, కానీ నిజంగా అంటే వాళ్ళంతా కూడా 80% అందులో ఉండే ప్రదేశంలో మానవత్వం లేని ప్రభుత్వం అన్నట్టు ఒక షాడిజంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులకు కూడా ఏ రకంగా అయిపోయింది. ఎంత షాడిజంతో ఉన్నట్టు అధికారులు కూడా కనీసం ఒక గుడ్డి వాళ్ళు అంటే ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఎటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తుందన్న ప్రశ్న, ఒక భయాందోళన తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజల్లో నెలకొంది. ప్రభుత్వం ఏదేమైనా కూడా ప్రభుత్వ వ్యవహార శైలి ఇది కరెక్ట్ కాదు. ఎవరి పట్లనైనా సరే ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఒక భరోసా ఇవ్వడంలో, సరైన పరిపాలన చేయడంలో పూర్తిగా విఫలమైంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవ్ రెడ్డి గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ స్టూడియో.